ఒక అడవిలో టెగ్గు అనే గర్జించే పులి ఉండేది. అది చాలా బలమైనది, కాని కొంచెం అహంకారంతో ఉండేది. అదే అడవిలో నక్కు రాజా అనే చెడ్డ బుద్ధుల నక్క ఉండేది. నక్కు రాజాకు తెలివిగా ప్రవర్తించడం, పెద్ద జంతువులను మోసం చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు టిగ్గు అడవిలో తిరుగుతుండగా ఆకలిగా అనిపించింది. దారిలో నక్కు రాజాను చూసి, ఈ చిన్న నక్క నాకు కాస్త టిఫిన్ అవుతుందిగా అని అనుకున్నాడు. ఓ నక్కు రాజా, నువ్వు నా మధ్యాహ్న భోజనం అవ్వడానికి సిద్ధమా అని గర్జించాడు టిగ్గు. నక్కు రాజా కాస్త నడుము వంచి, సామ్రాట్ పులి గారు, నన్ను తినడం వల్ల మీకే నష్టం. నేనెవరంటే తెలుసా? నేను రాజు అని చెప్పాడు. టిగ్గు ఆశ్చర్యపోయి, ఏం, నువ్వా రాజు? ఏ రాజు? నక్కు రాజా సీరియస్గా, అవును. ఈ అడవికి నా అండర్లో ఇంకో పెద్ద పులి ఉంది. మీరు నన్ను తింటే అది కోపం పెంచుకుని మిమ్మల్ని ఓడించేస్తుంది అని చెప్పాడు. టిగ్గు కాస్త ఆలోచించి, ఎక్కడ ఉంది ఆ పులి అని అడిగాడు. నక్కు రాజా వెంటనే, మీరు వెనకాల ఉన్న బావిలో చూడండి, అక్కడే ఉంది అని చెప్పాడు. టిగ్గు ఉత్సాహంగా బావి దగ్గరకు వెళ్లి లోపల చూడగా, నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. ఏం రా, నువ్వు నా పోటీదా అని పులి గర్జించగానే, నీటిలో ఉన్న ప్రతిబింబం కూడా గంభీరంగా కనిపించింది. కోపం తట్టుకోలేక, ఇప్పుడు నీకు చూపిస్తా అని బావిలోకి దూకింది. ఊహో! టిగ్గు నేరుగా నీటిలో పడిపోయి ముద్దలతో ఒడిసిపోయింది. బయటకు రాలేకపోయాడు. అదంతా చూసి, నక్కు రాజా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటూ, హహా! తెలివికి బలం ఏది లేండి అంటూ అటూ నడిచాడు. మొత్తానికి, పులి బలమైనా, నక్కు రాజా తెలివైనవాడు. నక్కు రాజా గెలిచాడు. టిగ్గు తడిసి ముద్దయ్యాడు.